ఆగండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, మంచి చెడు కామెంట్ పంపండి. నేను చెప్పే విషయం ఈరోజు సంక్రాంతి కాబట్టి శివ పార్వతుల ప్రేమ గురించి 2 ముచ్చట్లల్లా షార్ట్లల్లా చెప్పేస్తా. పూర్తిగా చెప్పే అంత నాకు ఉన్నా కూడా మీకు ఈయనంత టైము మీకు ఉండదు. ఎందుకంటే 2 ముచ్చట్లల్లా శివపార్వతుల ప్రేమ సంగతి చెప్పేస్తా, వినండి. శివుడే కావాలని పార్వతి ఘోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకు దేవతలంతా ఆశ్చర్యపోయి ఈమె తపస్సు ఏంటని తెలుసుకొని శివుడు కావాలి, శివుడినే పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అని అందరూ దేవతలు తెలుసుకురండి. తెలుసుకున్న తర్వాత ఆ దేవతలు కూడా శివయ్య నువ్వు ఆమెకు దర్శనం ఇయ్యి, అలాంటి తపస్సు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేరు, అంత ఘోర తపస్సు చేస్తుంది, దర్శనం ఇయ్యి తండ్రి అని అందరూ దేవుళ్ళు మొక్కిర్రు. అందరూ దేవుళ్ళు మొక్కంగానే శివునికి అర్థమై కాదు అనలేక పండు ముసలి బ్రాహ్మణ వేషం కట్టుకొని పార్వతి ముందట దర్శనమిచ్చి ఆ పార్వతితోటి మాట్లాడిండు. ఏమని, అమ్మ ఈ తపస్సు నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఏం కావాలి నీకు అని అడిగిండు. నాకు శివుడే భర్తగా రావాలని కోరుకుంటూ ఈ తపస్సు ఎత్తున్నా అని చెప్పింది. ఏముందని ఆ శివుణ్ణి కోరుకుంటున్నావు, విభూది పెయ్యంతా, బట్టలు లేక తోలు చుట్టుకుంటాడు, పాములు మెడలు వేసుకుంటాడు, అలాంటి అందవికారస్తుడు నీకు కావన్నా అమ్మ, అలాంటి అందవికారస్తుడు నీకు కావన్నా అమ్మ అని పండు ముసలి బ్రాహ్మణి వేషంలో ఉన్న ఆ శివుడు పార్వతిని అడిగాడు. అది శివుడు అనుకొని పార్వతికి తెలియక వచ్చి నువ్వు శివుని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, నీ ముందట నేనుండా అని లేచిపోయింది. లేచిపోయేసరికి శివుడు నిజ దర్శనం ఇచ్చాడు. ఏ పార్వతి, నువ్వు నా కోసమే తపస్సు చేస్తున్నావు కదా, నేనొచ్చే వరకు నువ్వు పోతావే అని అడిగిండు. అప్పుడు నవ్వి మీరని నాకు తెలియలేదు అని చెప్పింది. చెప్పినాక శివుడు పార్వతిని ఏమడిగిండంటే నీకేం కావాలి, ఈ తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడిగిండు. మీరే నా భర్తగా కావాలని చేస్తున్నా అని చెప్పినోలే, నీవే కోరిక అడిగినా ఇస్తా కోరుకోమన్నాడు. ఆ కోరిక పార్వతి అడిగినాక తదాస్తు అన్నాడు. వారిద్దరి కళ్యాణం జరిగింది. 3 లోకాలకు అధిపతి అయిండు. ఆది దంపతులయ్యారు. దంపతులంటే ఇలా ఉండాలనిపించుకురు. ఏదైనా శివనాజ్ఞ లేనిది కుట్టద్దని అంత గొప్ప. శివుడు వికారమని ఎదుటిగా పరీక్ష పెట్టి శివుడే తీసేసిండు. అందుకే మనకి ఏ పరీక్షలైనా పెట్టేది, గెలిపించేది అన్నీ శివుడే. అంతా శివమయం ఈ లోకం. అందుకే శివ దీక్ష పట్టే ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ప్రతి ఒక్కరూ శివదీక్షకు ముందే చలిబోనము, పొంగుబోనము, ఎల్లమ్మ ఇలాంటి ఆడబిడ్డల కొలుపులు కొలుసుకొని శివదీక్ష పట్టుకోండి. ఇంతకుముందు మీకు తెలియకపోయినా చెప్తున్నా. ఎందుకు అంటే మనం స్కూల్కి వెళ్ళిన ఆల నుండే స్టార్ట్ అవుతుంది, ఇంగ్లీష్ అయితే ఏబిసిడీల నుండే స్టార్ట్ అవుతుంది. అందుకని ఏ దేవునికి పండుగ చేసినా ఆడబిడ్డలకు మొదలు కొలవాలి. కొందరైతే ఒక చలిబోనం, పొంగుబోనం పెట్టేసి దీక్ష అయిపోయినాక ఎల్లమ్మకు పెడుతురు. అలా పెట్టద్దు. మీకు తెలియకపోతే దీక్షకు ముందే ఎల్లమ్మకు పెట్టేసుకోండి. ఏ కార్యం జరిగినా ఆడబిడ్డకే మొదలు మొక్కాలి. గణేష్కు ఎలాగ మొక్కుతారో ఆడబిడ్డ కార్యాలు చేశాకే మీరు దీక్ష తీసుకోండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, బుక్లో చదువుకోండి. బాయ్ అండి, నేను మీ సత్యవన్.